హాయ్ డియర్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 5:55, 5 minutes to 6 అనమాట. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటండి ప్లీజ్. యాక్చువల్లీ మార్నింగే మనము అంటే డార్క్గా ఉన్నప్పుడు పడుకుంటాం కదా, లేచినప్పుడు ఈ వెలుగు చీకటి నుండి వెలుగు పుడుతున్నప్పుడు మన కళ్ళు కూడా దాంతో పాటే కళ్ళు కూడా ఆ వెలుగుని తీసుకోవాలన్నమాట. అంటే ఒకేసారి డార్క్నెస్ నుంచి లైట్ కాకుండా, అప్పుడు అది కంటికి మంచి ఎక్సర్సైజ్ అనమాట. కంటి చూపు మెరుగుపడుతుంది. అసలు స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఈస్ట్ వైపు అనమాట. సో ఎలా ఉంది, అది సౌత్. ఇక్కడ వీడియోలో పడాలంట, అక్కడ అటు తీస్తుంటే అక్కడ వచ్చింది, ఇటు తీస్తుంది ఇక్కడ వస్తుంది. సౌత్, దిస్ ఇస్ వెస్ట్ అండ్ దిస్ ఇస్ నార్త్ అనమాట. దేవుడిని నేను ఎప్పుడు అడుగుతా, ప్రభా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి నాకు ఒక చోటు ఇవ్వవా, నాకు చోటు ఇవ్వవా. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇప్పటి వరకు నేను అలా అడుగుతానే ఉన్నాను అనమాట. సో ప్రతిసారి దేవుడు నాకు ఒక చోటుని ఇస్తారు. ఇది ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నాకు ఇది అనమాట నా చోటు. ఈ కార్నర్లో ఎందుకు కూర్చుంటారంటే, ఇప్పుడు నేను కూర్చున్న హైట్ నుండి నేను మీకు వీడియో తీస్తున్నాను. సో ఎవరు కనపడరు, సౌత్లో ఎవరు కనపడరు, వెస్ట్లెస్లో ఏమీ కనపడదు, ఈస్ట్లో అక్కడెక్కడో ఇల్లు కనపడుతుంది, నార్త్లో కూడా నేను కూర్చున్న హైట్కి ఎవరు కనపడరు అనమాట. సో ఇక్కడ చక్కగా ప్రేయర్ చేసుకొని వాక్యం ధ్యానించడానికి అసలు ఎంత బాగుంటుందో. దేవుడిని అడిగినప్పుడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇచ్చారనమాట దేవుడు. చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు ఏంటంటే, మేడపైకి వెళ్ళి కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తూ మాట్లాడడం నాకు అలవాటు అనమాట. అంటే ఆకాశంలో దేవుడు ఉన్నాడని, ఆయనతో నేను నా మనసులో ఉన్నది అంటే, అప్పుడు నాకు మనసు అవన్నీ ఏం తెలియదు, కానీ నా బాధ అంతా దేవునితో అలా నేను ఆకాశం వైపు చూసి చెప్పేస్తూ ఉండేదాన్ని అనమాట. ఏంటి చిన్నప్పుడు నీకేం బాధ అనుకుంటున్నారా, అది తర్వాత వీడియోస్లో చెప్తాను. సో అలా దేవునితో మాట్లాడడం నాకు అలవాటు. అది నాకు తెలీదు, అంత ఆత్మీయత అవన్నీ ఏం తెలీదు, బైబిల్ అంత లోతుగా తెలీదు. చిన్నప్పటి నుండి బైబిల్ చదివేదాన్ని, కానీ అది నాకు లోతుగా తెలియదు అనమాట దాని అర్థాలు. బైబిల్లో యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళి అరణ్యంలో కొండ మీద ఆయన ప్రార్థన చేస్తారు కదా, అది నేను విన్నప్పుడు లేకపోతే చదివినప్పుడు, దేవా మరి నేను కూడా ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా కొండ అంటే, అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఓకే మేడ కూడా హైటే కదా, మేడపైకి వెళ్ళి చేసుకోవచ్చు అని. ఇదిగోండి దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఎందుకంటే సూర్యోదయానికంటే ముందే వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయని. చిన్నప్పుడు ఒక వర్తమానం విన్నాను అనమాట. ఏమనంటే, సూర్యుడు ఉదయించినప్పుడు మన్నా కరిగిపోయింది అని. కాబట్టి సూర్యుడు ఉదయించక ముందే ప్రార్థన చేశాను, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన్నా దొరుకుతుంది అని చెప్పి. సో అయితే ఈ మార్నింగ్ లేవడము నాకు అంత ఈజీ కాదనమాట. ఊర్లో వచ్చినా నేను సిక్ అయిపోయినా ఈ రొటీన్ దెబ్బతింటుంది. మళ్ళీ ఈ రొటీన్లోకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ కంటిన్యూస్గా నా హృదయంలో ఆ ప్రార్థన ఉంటానే ఉంటుంది. ప్రభా నేను వేకువజామునే లేచి ప్రార్థన చేసుకునేటట్టు చేయమని. యాక్చువల్లీ నేను ప్రేయర్ చేసుకుంటాను, ఈవినింగ్స్ వస్తాను మేడపైకి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తాను, కానీ మార్నింగ్ రొటీన్ దెబ్బతింటుంది అనమాట. అందుకోసమని ప్రభా నాకు ఇవ్వవా అంటే ఖచ్చితంగా దేవుడు ఆ మార్నింగ్ రొటీన్ని మరలా సెట్ చేస్తారనమాట. అంతేకాకుండా ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఉదయాన్నే లేచి ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పక్షుల ఆ కిలకిల ధ్వనులు, చల్లని పిల్లగాలులు, అలాగే వేకువ వెలుగు. సో దీనిని ఆస్వాదిస్తున్నప్పుడు కళ్ళకి, చెవులకి, మనసుకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. దేవుడు ప్రకృతి నుండి, చెట్ల నుండి మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మన మైండ్ అండ్ బాడీ సోల్కి ఇస్తారనమాట. అలాగే ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు మనకి అర్థమవుతాయి. అయితే ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్తాను. నాకు ఆకాశం ఖచ్చితంగా కనబడాలన్నమాట. ఎందుకంటే నేను దేవుడు ఆకాశం అంటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నా మనవి ఆలకిస్తున్నాడు,
అని నాకెప్పుడూ ఆ థాట్ ఉంటదనమాట. ఎందుకంటే వాక్యం చదివినప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఉంటది. అలాగే ఆకాశము నుండి ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన మందిరం ఆకాశంలో ఉంది. అలాగా కాబట్టి నాకు ఆయన నేను చూడలేదు. ఆయన నాకేం కనబడరు. కానీ విశ్వాసం అనమాట. ఆయన నన్ను చూస్తున్నారు. పరలోకం నన్ను చూస్తుంది. సో, ఇంకొక విషయం యెహెజ్కేలు గ్రంథం చదివినప్పుడు యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో కెరూబుల మీద స్ఫటికము దానిపైన ఉన్న దేవుని సింహాసనం దానిని నేను యెహెజ్కేలు చూసిన దృశ్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. కాబట్టి ఆ సింహాసనం ముందు నేను నిలబడి మొక్కరించి ఆయనతో మాట్లాడుతున్నట్టు నన్ను నేను ఊహించుకుంటాను అనమాట. కాబట్టి చర్చ్లో నేను పాట పాడుతున్నా నాకు ఆకాశం కనబడలేదు కిటికీలో నుంచి ఏదో పక్క నుండి. అప్పుడు ఆయన అక్కడ నుండి చూస్తున్నారు. నా ఆరాధన పరలోకం చూస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తానే, నేను చాలా గట్టిగా పాడతాను పాటలు తెలుసా. చర్చ్లో చాలా గట్టిగా పాడతాను. అంటే నేను మధుర గాయని అని కాదు, కానీ చాలా గట్టిగా పాడతాను. ఎందుకంటే ఒక అంకుల్ మెసేజ్ చెప్పినప్పుడు ఇవన్నీ నేను విన్నవేనమాట. ఒక అంకుల్ మెసేజ్ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, దేవుని సన్నిధిలో గంభీరంగా ఉండాలంట. దేవుని సన్నిధి అంటే మహారాజు సన్నిధికి వచ్చినప్పుడు ఎంత ఆర్భాటం, ఆయనను ఎంత కనపరచాలి. కాబట్టి హృదయం అంతటితో గొంతెత్తి ఆయనను నేను స్తుతిస్తాను, ఆయనను ఆరాధిస్తాను. అలాగే చప్పట్లు నేను సిగ్గుపడను. ఆ అంకులే ఆయన మెసేజ్లో చెప్పారు, దేవుడు మనకి 10 స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారని. ఇదే 10 తంతుల వాయిద్యం. సో, కాబట్టి నేను సిగ్గుపడను చప్పట్లు కొట్టడానికి. అలాగే హృదయం అంతటితో పాడడానికి నేను సిగ్గుపడను. నన్ను ఎవరో చూడాలి, నన్ను ఎవరో వినాలి అని కాదు. ఇంకొక మర్మం మీకు చెప్తాను. అది నాకు గ్రహింపయిందనమాట. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అక్కడ నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు ఆ సౌండ్ పార్టికల్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో, దానిని మనం తరిమివేయాలి అంటే పాజిటివ్ ఎనర్జీతో మన చుట్టూ ఉన్న సౌండ్ వేవ్స్ని నింపాలి అని అంటే, సో దేవుని వాక్యాన్ని, దేవుని పాటల్ని మనము ఉచ్చరించాలన్నమాట. కాబట్టి అప్పుడు నేను గొంతెత్తి ఎలుగెత్తి ఆయన పాట పాడుతున్నప్పుడు, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు అక్కడున్న అణువులన్నింటిలోకి ఆయన వాక్యం వెళ్తుందన్నమాట, సౌండ్ వేవ్స్లోకి. అది నా ఉద్దేశము. అలాగే నేను పరలోక సింహాసనం ముందుండి నేను స్తుతిస్తున్నానని ఆ గ్రహింపు నాకు ఎప్పుడు ఉంటుంది. సో, దేవుని దగ్గర క్రియల పుస్తకం ఉంది కదా, ఆ క్రియల పుస్తకంలో ఆయన ప్రతిదీ రాస్తున్నారు. సో, నా ఆరాధన కూడా నోట్ అవుతుంది. కాబట్టి క్రియల పుస్తకంలో నా ఆరాధన నోట్ అవుతుందని చెప్పి హెవెన్ ముందు నేనున్నట్టు నా ఆరాధనను ఆయనకు చెల్లిస్తాను. సో, అదే అనమాట. నేను పిల్లలు నన్ను అనేవారు, అక్క నువ్వు అక్కడెక్కడో వెనక పాడుతుంటే మైక్ లేకుండానే మా మ్యూజిక్ టీం దగ్గరికి నీ వాయిస్ అంత గట్టిగా వినబడుతుంది అక్క అని. సో, అదనమాట దాని వెనుకున్న రహస్యం. తర్వాత ఇంకేం చెప్పదలుచుకున్నాను అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చిన్నప్పుడు జొబ్బ సంఖ్యలో ఒక వాక్యం చెప్పారనమాట. అదేంటంటే జెరెమయా 33:3లో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అని దేవుడు ఇర్మియాతో చెప్పారు కదా, ఆ వాక్యం చెప్పారు. మనం ఈ వాక్యం పెట్టి అడిగినప్పుడు దేవుడు ఆయన కార్యం చేసి, నిజంగా ఫ్రెండ్స్ నేను ఈ వాక్యాన్ని చిన్నప్పటి నుండి అడిగేదాన్ని అనమాట. అప్పుడు జవాబు ఒకవేళ మనకు వచ్చినట్టు కనబడకపోవచ్చు, కానీ తర్వాత దినాలలో ఆయన వాక్యము మనకు ఒకేసారి ఈ వాక్యం అర్థమవుదు. ప్రతి సంవత్సరం మరలా మొదలుపెట్టి చదువుతున్నప్పుడు అబ్బా మనం గత సంవత్సరంలో చదివినవి మన మెమరీలో ఉంటాయి. వాటిని మనం వేరే చోట అంటే ఇక్కడ కొంత అక్కడ కొంత దేవుని రహస్యాలు దాచబడి ఉన్నాయన్నమాట. ఆయన విపులంగా ఒకే చోట అన్నీ రాసిపెట్టేయలేదు కథలాగా, వాటిని మనం కనిపెట్టాలి. సో, మనం గతంలో చదివింది ఉంటుంది కదా, అది మరలా ఇయర్ చదువుతున్నప్పుడు ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు రివీల్ చేస్తారు ఇది అని. అప్పుడు ఎంత మధురమైన సంఘటనలు అర్థమవుతాయో. అవన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే లెంగ్తీ అయిపోతుంది. కాబట్టి నేను తర్వాత వేరే వీడియోలో పంచుకుంటాను దేవుడు ఎలాగ మాట్లాడతారు నాతో ఆయన వాక్యం ద్వారానే. అంతేకాకుండా కీర్తనలు 119లో
హ్మ్. 119, 18లో నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఇది కూడా దేవుని సన్నిధిలో నేను పెట్టి అడుగుతాననమాట. ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభు సాతానుని ఓడించడానికి ఏం ఉపయోగించారు? ఆయన వాక్యాన్ని. క కాబట్టి ఆ వాక్యాన్ని కోట్ చేసి మనం ప్రార్థన చేయాలనమాట. అది గూడా నేను వాక్యంలో విన్నదే. సో, కాబట్టి నేనేదైతే విన్నానో అదే మీకు తెలియచేస్తున్నాను. కొన్ని ప్రభు నాకు తెలియచేసిన సంఘటనలు. అవి మీతో పంచుకుంటాను. సో, ఆయన మనకి వేకువజామున లేచి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు. ఎందుకంటే మనం లోపల హృదయంలో దినము అడుగుతానే ఉండాలి. దేవా! నేను చేయాలి, నేను చేయాలి అని అడుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. మిగిలిన పాయింట్స్ ఏమైనా నేను మర్చిపోయి ఉంటే మీరు కింద కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను. అంటే నేను ఏదైనా మధ్యలో అబ్రప్ట్‌గా వదిలేసి ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో, టేక్ కేర్. ఈ రోజుకైతే ఇంతే. Bye friends. May God with us. Thank you. Have a good day.